కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించుకోండి. బీజేపీ బీఆర్ఎస్కి ఓటు వేస్తే మురికి కాలువలు వేసినట్టే. రేపు జరగబోయే ఎన్నికల్లో ఓటేసే ముందల సన్న బియ్యాన్ని గుర్తు చేసుకోండి, రేషన్ కార్డును గుర్తు చేసుకోండి, 200 యూనిట్లు ఉచిత కరెంటు గుర్తు చేసుకోండి, రైతు భరోసా గుర్తు చేసుకోండి, రైతు రుణమాఫీ గుర్తు చేసుకోండి, ఉచిత బస్సు ప్రయాణాన్ని గుర్తు చేసుకోండి, 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీ పిల్లలకి ఇచ్చిన విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి. ఇవాళ ఆలోచన చేసుకోండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. 123 మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. మున్సిపల్ గడ్డ కాంగ్రెస్. నమస్తే తెలంగాణ ప్రజలారా, రేపు ఫిబ్రవరి 11న జరగబోయే మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనటువంటి మీ వార్డు కౌన్సిలర్ మరియు కార్పొరేటర్లకి ఓటు వేసి గెలిపించుకోండి. మీ ఓటుని కనుక బీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీలకు వేస్తే మీ ఓటుని మురికి కాలువలు వేసినట్టే. గత 10 సంవత్సరాలు అభివృద్ధి మరుగున పడిపోయింది, అది మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడైనా ఆలోచించి రాబోయే 5 సంవత్సరాలు మీ వార్డుని అభివృద్ధి పథంలో నడపడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించుకొని అభివృద్ధి చేసుకోండి. రేవంత్ రెడ్డి గారి పదవి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే గడిచింది. ఈ టర్మ్లో ఇంకా 3 సంవత్సరాలు మిగిలి ఉంది. రాబోయే టర్మ్ కూడా ఇంకొక 5 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉండబోతున్నారు. రేవంత్ రెడ్డి గారు దేశంలోనే మన తెలంగాణని నెంబర్ 1గా ఉంచడానికి పనిచేస్తున్నారు. మీరు కూడా మీ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించుకొని మీ వార్డులని అభివృద్ధి చేసుకోండి.